కుటుంబం మీకు ఎందుకు ఆశ్రయం ఇవ్వాలి? ఆ కుటుంబం దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదే నాన్న, నేను ఎప్పుడైతే నాది బ్రేక్ డౌన్ అయిందో, అది చెప్పాను మన ఆర్టీఓలో ఆల్రెడీ, బ్రేక్ డౌన్ అయిందో ఆ టైంలో నాది అక్కడ ఆగింది కారు. నేను కారులో పడుకున్నా. అంటే ఇక్కడనే మా ఇల్లు, రండి అంటే ఒక గురువు తణుకులో ఉంటారు. అక్కడ గొడవ అయ్యేటప్పుడు మంగళగిరిలో ఒక చిన్న గొడవ అయింది కదా, పోలీసులు నేను రోడ్డు మీద బైఠాయించడం. అప్పుడు వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి నన్ను ఆ లారీలకు నచ్చజెప్పి ఆ లారీలకు తీసుకోబెట్టి నాకు తోడుగా వచ్చారు. నన్ను తెలంగాణ బార్డర్లో వదిలారు. మళ్ళీ నేను చెన్నైకి వెళ్ళాను పూజలకని. చెన్నైకి వెళ్ళిన తర్వాత రిటర్న్ రాగానే బ్రేక్ డౌన్ అయింది. ఆ టైంలో ఏమీ దొరకలేదు, మెకానిక్లు ఎవరు దొరకలేదు. నెక్స్ట్ డే ఉంటే నేను కారులోనే పడుకుంటానమ్మా నేను ఇలా అంటే, సరే అని నేను ఆయన విష్ణు అనే అతను అన్నారు కదా, మా ఇల్లు ఇక్కడనే రండమ్మా, ఏం కాదు ఒకరోజే కదా అని తీసుకెళ్లారు. ఉండడం జరిగింది. కారు మంచిగా అయిన తర్వాత అక్కడ నుండి అలాగా. ఓకే, ఫస్ట్ టైం మీరు ఎప్పుడు కలిసారు? ఫస్ట్ టైం వాళ్ళని ఎప్పుడు కలిసారు? ఫస్ట్ టైం మీరు ఆ కుటుంబాన్ని ఎప్పుడు కలిసారు? అదే గొడవ అప్పుడే. ఆ వర్షిని వాళ్ళని కలవడం, ఆ గొడవ అప్పుడే. వాళ్ళ అమ్మ నాన్న కలవడం, ఆ బ్రేక్ డౌన్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి. అంటే ఇంటికి వెళ్తాను మీరు అడిగారా, లేకపోతే వాళ్ళు ఆహ్వానించారా? నేను అడగలే. నేను 100% నేను ఎవరి ఇళ్ళకి వెళ్తాను నేను అడగను. నాకు సర్వసం, నా కారు, నా శ్మశానాలు, నా పూజలు.